కేసుకు సంబంధించి మనం ఆ సెక్షన్ల గురించి మాట్లాడబోయే ముందు కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో బర్రెలెక్క అలియాస్ శిరీష అని నల్గొండలో ఒక యూట్యూబరు చాలా పాపులర్ అయ్యి ఆవిడ నామినేషన్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేంతవరకు వచ్చినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, చెప్పినట్లు కూడా ఉన్నా, ఏమని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్లు రారు, ఎక్కువ మంది మాట్లాడరు, ఎందుకని అంత పాపులారిటీ ఉండదు వాళ్ళకి, ఎందుకు తెచ్చుకోలేరు, ఈ చైతన్యవంతం అంతా కూడా ఏమవుతుంది అని. అఫ్కోర్స్ ఆవిడేమి గెలవలేదు, గెలవకపోయినా కూడా స్వచ్ఛందంగా ఆవిడ కనుక ఎవరికైనా మద్దతు ఇచ్చే స్థాయి కానీ ఆవిడకి మద్దతు పార్టీలు ఇచ్చే స్థాయి కానీ చేసుకుంది. ఆ తర్వాత ఏమైందనేది పక్కన పెట్టింది. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు ఈ రావణ అనే అతను తన పాపులారిటీ అమాంతం పెంచేసుకొని ఇప్పుడు రాష్ట్రంలో మోస్ట్ పాపులర్ పర్సన్ కూడా ఉన్నాడు. అది ఎలాంటి పరిస్థితులు అంటే, ఈ పరిస్థితుల్లో మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలాసార్లు మన వీడియోలో చెప్పాను, అతని వాగ్ధోరణి సరిగ్గా అనిపించడం లేదు. ఎందుకంటే నేను లేదు అని డిసైడ్ చేయదలుచుకోవాలి. చాలామంది ఏడుస్తున్నారు ఈ మధ్య, మనం ఏదన్నా అంటుంటే ఏడుస్తున్నారు, అతన్ని విమర్శిస్తున్నాం అనుకుంటున్నారు. రెండింటికి తేడా తెలియని వాళ్ళకి మనం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ఎవరైతే ఆ రోజున భలే అడిగాడు అనే వాళ్ళందరూ ఈ రోజున అతని మీద పెట్టిన సెక్షన్లకి వెళ్ళి బెయిల్ తీసుకురండి, తెలుస్తుంది మీకు. అంటే అలా మాట్లాడటం వల్ల ఈ సెక్షన్లు పెట్టారనట్ల. పరిణామాలు, అసహనం అనేది పాలకుల్లో పెరిగిపోయినప్పుడు వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారు అన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజున మేమేదో సాధించాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాలచక్రం గిర్రం తిరుగుతుంది. ఇవే సెక్షన్లు మళ్ళీ తెర మీదకి వస్తాయి. అంటే మనం ఒక దారి ఏర్పాటు చేస్తున్నాం. ఈ దారి తక్కువ మంది నడిస్తే ఈ దారిలో ఎవడు వెళ్ళడు. ఎందుకంటే నలుగురు వెళ్ళని దారిలో వాకింగ్ కూడా ఎవడు వెళ్ళంట. అంతకుముందు మీకు చెప్పేవాడిని, ఎంత పచ్చని ప్రదేశం అయినా సరే నిర్మానుష్యమైన దారిలో ఎవడు నడవడాలి. కానీ ఈ దారిని అలవాటు చేస్తే ప్రతివాడు ఈ దారిని నడుస్తాడు. ఇప్పుడు ఈ సెక్షన్ల కింద ఏది ఆయన మీద అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ నిరోధ చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నాడు అనే సెక్షన్లు పెట్టారు. నిజంగా ఎంత తీవ్రమైన సెక్షన్లా, కొంతమంది మరణశిక్ష వేస్తారు అంటారు. అసలు ఈ సెక్షన్ కింద ఎంతమందికి మరణశిక్ష వేశారు ఇప్పటిదాకా భారతదేశంలో? ఏమీ లేవు నాకు తెలిసినంత వరకు. నేను క్రోడీకరించిన సమాచారం మేము ముందు ఉంచుతా. యాక్చువల్గా ఇందులో సెక్షన్ 40లు 43 వీటి కింద పెట్టినప్పుడు అసలు బెయిల్ రాదు, ఒకటి. రెండవది, వీళ్ళకి మామూలుగా వర్తించే క్రిమినల్ చట్టాలకు ఇచ్చే ఏది జైలుకు పంపించడం అనేది మినహాయింపే తప్పితే బెయిల్ పొందటం హక్కు నిందితుడికి. జైలుకి పంపించడం అనేది ఒక మినహాయింపు మాత్రమే అని మామూలుగా చట్టాలు చెప్తూ ఉంటాయి. కానీ ఈ UAPA చట్టాల కింద నమోదైనప్పుడు ఆ హక్కు హరించబడుతుంది చట్టం ప్రకారం. అతనే ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకునేంత వరకు జైల్లోనే ఉండాలి. సాధారణంగా ఛార్జ్ షీట్ 90 రోజుల్లోపు వేయాలి. బట్ కోర్టు అనుమతితో విచారిస్తున్నాము మేము. కోర్టు అనుమతితో 180 రోజుల వరకు ఛార్జ్ షీట్ వేయాల్సిన అవసరం ఉండదు. 180 రోజు మాత్రం చచ్చినట్టు వేయాల్సిందే ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి ఇంకా మీరు ఏమైనా ఎంక్వైరీ చేయాల్సి ఉందా? లేదు కాబట్టి విడుదల చేయండి. బెయిల్ అప్లికేషన్ ఇచ్చాడు కాబట్టి ఇది జరుగుతుంది తర్వాత ఎప్పుడు. కానీ ఈలోపు అసలు నిజంగానే ఈ సెక్షన్ల కింద అలా ఉంటుందా అంటే, ముందు చెప్పిన 43Dలు ఈ సెక్షన్ కింద ఉపా చట్టంలో ఉండకపోవచ్చు. కానీ తన మీద పెట్టిన సెక్షన్ 13, 39, 13, 19 కింద మినహాయింపులు ఉన్నాయి. మీకు సోదాహరణంగా ఆ కేసుల గురించి చెప్పినప్పుడు సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ పెట్టినప్పుడు మిగిలిన కఠినమైన సెక్షన్లు పోలిస్తే దీనికి బెయిల్ వస్తుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టే వ్యక్తి హక్కులని హరించడం కుదరదు అని మన రాజ్యాంగంలోని 21వ సెక్షన్ కానీ 19వ సెక్షన్ కానీ వీటన్నిటిని ఉటంకిస్తూ తీర్పులు ఇస్తుంది. కాకపోతే ఇదే సెక్షన్ కింద ఎక్కడన్నా బెయిల్ ఇవ్వడం నిరాకరిస్తే కోర్టు ప్రభుత్వం తరపున, అంటే ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆ పెట్టిన వారి తరపున లాయర్లు ఏం చేస్తారంటే, ప్రభుత్వం పెడితే ప్రభుత్వం ఇవ్వకూడదు, కావాలంటే ఆ తీర్పు చూడండి అని చెప్పి ఆ తీర్పును ఉటంకిస్తుంది.
బట్ అదే సమయంలో నిందితుడి తరఫున బాధించే వాళ్ళు కూడా ఈ సెక్షన్ కింద ఎన్నిసార్లు బెయిల్ ఇచ్చారనేది కూడా చెప్తారు. సెక్షన్ 13 కింద మినహాయింపులు కనుక చూస్తే బెయిల్ రూలు వర్తించదు. అంటే బెయిల్ ఇవ్వకుండా అడ్డుకునే అత్యంత కఠినమైన సెక్షన్, ఇందాక మీరు చెప్పాం కదా ఉపా సెక్షన్లో 43D, దాని ప్రకారం అయితే 6 నేరాలు అనేవి నాకు తెలిసి ఇతని మీద ఆరోపించబడాల. సెక్షన్ 13 కింద మాత్రం సాధారణ బెయిల్ తప్పదు. ఈ సెక్షన్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకి కఠినమైన బెయిల్ ఆంక్షలు ఉండవు. సాధారణ క్రిమినల్ చట్టాల తరహానే కోర్టు బెయిల్ మంజూరు చేయొచ్చు. అయితే ఈ సెక్షన్ల కింద జడ్జికి ఉన్నటువంటి విచక్షణ అధికారం ఏంటంటే, ప్రాథమికంగా ఆయన అలా మాట్లాడా లేదా అనేది ఉంటే చాలా ఆధారం, లోతుగా వెళ్ళి విచారించాల్సిన అవసరం లేదు ఈ సెక్షన్ల కింద 43Dలు. కాబట్టి వెంటనే రిమాండ్కి వెళ్తారు. కానీ ఆ తర్వాత దశలో అయినా కోర్టు తీవ్రంగా ఇలాంటి కఠినమైన సెక్షన్లని అమలు చేస్తున్నప్పుడు నిజంగా జరిగిందా నేరము లేదా అని చెప్పేసి చూస్తారు. సెక్షన్ 39 చూస్తే టెర్రరిస్ట్ సంస్థకి మద్దతు ఇవ్వటం. ఇతను టెర్రరిస్ట్ సంస్థకి మద్దతు ఇచ్చాడా ప్రస్తుత కథానాయకుడి కేసులో? లేకపోవచ్చు. కానీ వారు ఏ ఆధారాన్ని చూపించి సెక్షన్ పెట్టారన్నది కూడా కీలకం. అది మీకు నాకు ఎవరికి తెలియకపోవచ్చు. అయితే పాత కేసు ఒకటి, ఎప్పుడుది 2021లో త్వాహా ఫసల్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, అంటే యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన స్పష్టత, కేవలం ఒక వ్యక్తి వద్ద నిషేధిత సంస్థకు చెందిన పుస్తకాలు, బ్యానర్లు, నినాదాలు ఉన్నంత మాత్రాన ఉపా కింద పెద్ద నేరం కాదు అని తీర్పిచ్చింది. ఇతని దగ్గర మరి అలాంటి మెటీరియల్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? అప్లోడ్ చేసిన వీడియో అని ఒకటి చెప్తున్నారు. ఆ వీడియోలో ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా చూస్తారు. ఉద్దేశం ఇప్పుడు ఇదే, మోటివ్ ఏంటి, ఉద్దేశము, దాన్ని ఇంటెన్షన్, ఏ ఇంటెన్షన్తో అతను మాట్లాడాడు, ఏ పరిస్థితిలో అతను మాట్లాడాడు కూడా ముఖ్యము అని 2021 కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఆ సంస్థ చేసే హింసాత్మక లేదా ఉగ్రవాద చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఖచ్చితమైన ఉద్దేశం, దానికి తగినట్లుగా ఇతని నేరపూరిత పనులు చేసినప్పుడు మాత్రమే సెక్షన్ 39 కింద కఠినమైన ఆంక్షలు వర్తిస్తాయి. ఇక్కడే కోర్టు విచక్షణ కూడా ఉంటుంది. వీళ్ళు మన ముందు ప్రవేశపెట్టిన ఆధారాలేంటి? నిందితుడిని అడుగుతారు కదా, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ దట్ స్పీచ్ ఆర్ బిహైండ్ దట్ వీడియో, ఏదైనా ప్రవేశపెట్టినవి. ఇప్పుడు మన దగ్గర వారు ఏ ఆధారాలు ప్రవేశపెట్టారు అన్నదానికి మన దగ్గర ఏది లేదు కాబట్టి చూడలేదు, చెప్పడం లేదు. బట్ వాళ్ళు చెబుతున్నటువంటి ఒక ఏదైతే వీడియో చెప్తున్నారో, లేదంటే ఒక సంస్థకు అతను మద్దతుగా మాట్లాడారు అంటున్నారు, ఇతను తెలియకుండానే చాలా వీడియోలో చాలాసార్లు ఐ యామ్ యాన్ లా ఒబైడింగ్ సిటిజన్ అని చాలాసార్లు చెప్పాడు. భారతదేశ చట్టాలకు లోబడే మాట్లాడుతున్నానని కూడా చాలా వీడియోలో చెప్పాడు, నేను చూశాను కొన్ని లైవ్లు. కాబట్టి వాటిని సాక్ష్యాలుగా కూడా ఈయన ప్రవేశపెట్టచ్చు. నాకు ఎప్పుడు ఈ దేశ చట్టాలు సమ్మతం, గౌరవం, వాటికి లోబడే మాట్లాడుతున్నాను అని చాలాసార్లు చెప్పాడు. గతంలో ఆ ఉదయ్ కిరణ్ తాలూకు కేసు అంశాల మీద వరుసగా ఇష్యూలు చేస్తున్నప్పుడు, ఎపిసోడ్లు చేస్తున్నప్పుడు, అలానే ఒకనొక సందర్భంలో ఏదో మాట్లాడితే దాని గురించి కూడా మనం చెప్పాం, పరిధులు దాటుతున్నాడు ఇతను అని. పరిధి నేను గీట్లా, చట్టం గీస్తుంది. ఎందుకంటే నీకు ఆవేశం ఉంటే ఇష్యూల మీద నీకు ఒక్కడికే ఆవేశం ఉన్నట్టు కాదు. పోనీ నీ ఆవేశం ద్వారా అదేమన్నా రిజల్ట్ ఓరియంటెడ్ ఏమంటారు యాక్షన్, అది రిజల్ట్ రాలా. ఆ రిజల్ట్ నీకు లీగల్ నోటీసుల రూపంలో వస్తున్నాయి తప్పితే, అలాంటప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేయాలి? ఇది సూచన, నచ్చితే నచ్చుతుంది, లేకపోతే లేదు. ఇందాక మనం చెప్పిన సెక్షన్ 39 కింద ఈ ఆంక్షలు చెప్పింది. సిద్ధాంతపరంగా మద్దతు చూడండి, త్వాహా ఫసల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2021 కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిన గైడ్ లైన్ ఇది. కేవలం సిద్ధాంతపరమైన మద్దతు ఇచ్చినంత మాత్రాన దాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్టు కాదు, బెయిల్ నిరాకరించడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సెక్షన్ 39 కింద పెట్టింది. సో మీరు ఇప్పుడు సెక్షన్ 30
అంటే 13, 39 ఈ రెండింటిని కనుక కాస్త కూస్తో మీకు కొద్దిగా అవగాహన వచ్చి ఉండొచ్చు. దీనిని బట్టి మీకు కావాలంటే గూగుల్ ఉంది, నాకే కాదు మీకు ఉంది, మీరు వెతకండి. ఇంటెన్షన్, ఒక మర్డర్ జరిగినన్నా దాని వెనక మోటివ్ కనుక్కోవాలా. ఊరికనే పలానా వాడు వచ్చి నేను లొంగిపోయాను అనగానే వాడిని అరెస్ట్ చేయరు, మోటివ్ కూడా ప్రూవ్ చేయగలిగి ఉండాలి. అందుకనే కాబట్టి ముద్దాయికి ప్రాసిక్యూషన్ వారు సరైన ఆధారాలు చూపించినందున నిర్దోషిగా విడుదల చేయడమైనది అని జగ్గయ్య గారి వాయిస్లో విని ఉంటారు చాలా తెలుగు సినిమాల్లో. అయితే ఇక్కడ కూడా ఈ మధ్యనే సుప్రీంకోర్టు 2026 తీర్పులలో కూడా స్పష్టంగా ఉపా చట్టం కింద కేసులు ఉన్నప్పటికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను, వ్యక్తిగత స్వేచ్ఛలని పూర్తిగా కాలరాయలేము అని చెప్పింది. మీకోసం ఇప్పుడు అది చూస్తా, అది ఏ కేసు విషయంలో అనేది. నిందితుడు సమాజానికి స్పష్టమైన ప్రమాదకారి, క్లియర్ అండ్ ప్రజెంట్ డేంజర్ కాదని కోర్టు భావిస్తే సెక్షన్ 13, 39 వంటి కేసుల్లో కూడా సులభంగానే బెయిల్ లభిస్తుంది అని మీకు ఇందాక చెప్తానండి నేను. సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీ వర్సెస్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కేసు ఇది. సుప్రీంకోర్టు అబ్జర్వర్ అనే ఒక వెబ్సైట్లో ఉంది. ప్రొలాంగ్డ్ ఇన్కార్సిరేషన్ యాజ్ గ్రౌండ్స్ ఫర్ బెయిల్ అండర్ UEPA. కేస్ డీటెయిల్స్. జడ్జిమెంట్ 18th May 2026. Citations 2026 INSC 503 SCO BV నాగరత్న గారు అప్పుడు బెంచ్లో ఉంది. జస్టిస్ ఉజ్జాల్ భుయాన్ వీళ్ళున్నారు. ప్రొలాంగ్డ్ కస్టడీ ఆఫ్ UAPA అక్యూజ్డ్, స్పెషల్ NIA కోర్టు రిజెక్టెడ్ బెయిల్ రిజెక్టెడ్ బై హైకోర్టు, నార్కో టెర్రరిక్ లింక్స్, సుప్రీంకోర్టు గ్రాంట్స్ బెయిల్, 5 years 11 month లాంగ్ కస్టడీ, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ K నజీబ్ 2021. ప్రొలాంగ్డ్ ఇన్కార్సిరేషన్ ఆఫ్ యాజ్ గ్రౌండ్స్ ఆఫ్ బెయిల్ అండర్ UPA ఆర్టికల్ 29. ఇది 2 కేసుల్లో బెయిల్ ఇచ్చింది. ప్రొలాంగ్డ్ అంటే మీరు అదే పనిగా పంచుకుంటూ పోతాము అని. నాకు తెలిసి ఈ కేసులో పర్టికులర్గా ఈ యూట్యూబర్ కేసులో జమ్మూ కాశ్మీర్ లాంటి ఒక సెన్సిటివ్ ఏరియాల్లో దొరికినటువంటి సమాచారము, సాక్ష్యాల ఆధారంగా పెట్టబడినటువంటి కేసు కూడా కాదు ఇది. దీనికి ముందు, ఈ అరెస్ట్కి ముందు మనకందరికీ తెలుసు ఏం జరిగిందో. ఒక వ్యక్తి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వారి పార్టీ తాలూకు కార్యకర్తలు పెడుతున్నటువంటి, వాళ్ళ నాయకులు పెడుతున్నటువంటి కేసుల్లో బెయిల్ వస్తున్న సందర్భంలో అదే పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, సెక్షన్లో నమోదు చేయబడ్డాయి. If the judge satisfies the preliminary evidences are there to put him under section 13 and 39, he will give remand to the police. He will give remand to the accused. సో ఇప్పుడు అక్యూజ్డ్కి అలా ఇచ్చారు, కానీ విచారణ అనేది కోర్టులే కదా చేయాల్సింది. లోతైన విచారణ జరపాలి ఇలాంటి సెక్షన్స్లో. ఎందుకంటే బెయిలే ఇవ్వడానికి లేనంటే సెక్షన్లో ఒక వ్యక్తిని లోపలికి పంపిస్తున్నామంటే కోర్టు మీదే ఎక్కువ బాధ్యత ఉంటుంది, నిజంగానే ఇది జరిగిందా అని. సో రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా ఏం జరుగుతుంది అనేది మనం వీలైనంతగా వివరిద్దాం. విత్ ఎవిడెన్సెస్ ప్రొవైడెడ్ బై ద యాజ్ మచ్ ఆఫ్ ద పబ్లిక్ డొమైన్, ఏమంటారు, మనకి అందుబాటులో ఉన్న సమాచారము, వాటి ఆధారంగా ఏం జరగనుంది అని. బట్ ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఇది కోర్టులో జరుగుతుంది. కోర్టు ఏమంటారు సాటిస్ఫై అవుతుంది. కోర్టు ముఖ్యంగా న్యాయమూర్తులు ఏ రకమైనటువంటి వైఖరి తీసుకుంటారు ఇలాంటి సాక్ష్యాధారాలను చూసి అనేది ఒక రకంగా లాయర్ల పనితనంతో పాటు ప్రవేశపెట్టబడే ఆధారాలను బట్టి కూడా ఉంటుంది. కీప్ వాచింగ్.